దీపం 2 పథకం గురించి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని గురించి చాలా లోతుగా చర్చించారు. ఈరోజు క్యాబినెట్లో కూడా మంత్రులందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, ఈ రెండో ఫేజ్లో దీపం ఆల్రెడీ మేము 70 లక్షలు మంది బుకింగ్ చేసుకున్నారు. మొదటి దశలో 99,70,000 మంది దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు. ఫేజ్ 2లో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో, ఫేజ్ 2లో ఆల్రెడీ ఇప్పటికే 70 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. సో ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాల్లోకి వేసేటట్టు డైరెక్ట్గా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ లాజిస్టిక్ ఇష్యూస్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్లో వస్తున్న కొన్ని ఇష్యూస్ వలన చాలామంది ఆందోళన చెందుతూ మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదనే విషయం చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో ముందుగానే మూడో ఫేజు మొదలో కన్నా ముందుగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఈ రెండు నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకుంది.